ఎవరి యాక్టింగ్ బాగా అనిపించింది? అందరిది బాగుంది. బాగా నచ్చిన సీన్స్ ఏంటంటే సినిమాలో? లాస్ట్ సీన్, ఏ సీన్? క్లైమాక్స్ సీన్? క్లైమాక్స్ సీన్ సిబిఐ ఆఫీసర్ది, అది కొంచెం ట్విస్ట్ ఉంది, అది బాగుంది. గోవా ట్రిప్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అది కూడా కొంచెం కొంచెం సస్పెన్స్ ఉంది కానీ లాస్ట్లో మాత్రం చాలా బాగుంది. మ్యాడ్ కొంచెం గోవా వెళ్ళాక ఏమన్నా అలా ఏం లేదు, కానీ మ్యాడ్ వన్ ఏదైనా ఫస్ట్ పార్టే బాగుంటది కదా, ఇది కూడా బాగానే ఉంది కానీ మ్యాడ్ వన్ అంత కాదు. మొత్తం ఎంటర్టైన్మెంట్. అది మొత్తం ఎంటర్టైన్మెంట్, ఇది అంత ఎంటర్టైన్మెంట్ గానీ అంత కాదు. ఓకే బాగుంది, కానీ ఆయన సిగ్గుపడ్డం అదంతా బాగుంది. ఆయనది కూడా బాగానే ఉంది, ఆయన గురించి తెలిసిందే కదా. సాంగ్స్ బాగున్నాయి కానీ కాలేజ్ పాప సాంగ్ అంతా ఏది ఉండదు. స్వాతి రెడ్డి కూడా బాగుంది. కామెడీ టైమింగ్ బాగుందా? బాగానే ఉంది, అంతా బాగానే. 2 times మేబీ. ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు ఉన్నదానికి ఎంటర్టైన్మెంట్, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతా అంతే. అందరి క్యారెక్టరైజేషన్ బాగుంది, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది మూవీ. ప్లీజ్ అందరూ వెళ్ళి చూడండి విత్ యువర్ ఫ్యామిలీ. ప్లీజ్ లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది, మస్ట్ వాచ్ మూవీ. పెళ్ళైందండి? చూడండి, మీరు మూవీకి వెళ్ళి చూడండి ప్లీజ్ అందరూ. సునీల్ గారిది కూడా బాగుందండి, అందరు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరు బాగా చేస్తారండి పర్ఫార్మెన్స్? అశోక్ క్యారెక్టర్ చాలా నచ్చింది మాకు ఈసారి. లైక్ ఎన్టీఆర్ గారు బామ్మర్ది ఎలా చేశారు? అదే అశోక్ క్యారెక్టర్ చాలా మంచిగా అనిపించింది ఈసారి. ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఇంకా కొంచెం ఎంటర్టైనింగ్ ఎక్కువనే ఉంది. లైక్ ఇది ఇంకా ఎక్కువ. చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అయితే క్రేజీ ఉన్నది, అంటే పాటలు కూడా చాలా బాగున్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. యూత్ అయితే బాగా ఎంజాయ్. కామెడీ మూవీ, ఈ రీసెంట్ లో కామెడీ మూవీ. అందరిది ఈక్వల్ ఉందన్న, అందరిది మంచిగా ఉంది. కమెడియన్ లడ్డు చాలా బాగా. 1 బెటర్, 2 స్క్వేర్ బెటర్. రెండు బాగున్నాయి. క్యూబ్ కూడా వస్తుంది అన్న, క్యూబ్ బెటర్ ఏమో. బాగుందన్న, సూపర్ ఉంది బ్రో. లాస్ట్ లో సాంగ్ సూపర్ హిట్. ఓకే, అనుదీప్ గారు వచ్చారు, దాంట్లో ఆయన కామెడీ ఎలా అనిపించింది? అన్ని సూపర్ ఉన్నాయి బ్రో. మ్యాట్ 2 1 కంటే 2నే బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది. ఓకే, 3 కూడా వస్తుంది అంటున్నారు. త్వరలో వస్తుండొచ్చు. ఓకే, మ్యూజిక్ అయితే తమన్ అన్న బ్యాక్గ్రౌండ్ కొట్టింది కాబట్టి అది వేరే లెవెల్ బీజిఎం అది. ఓకే, థ్యాంక్ యూ. హీరోయిన్స్ లేకపోతే సూపర్ హిట్. హీరోయిన్ లేని ఫీలింగే లేదు అక్కడ. జస్ట్ ఫ్రెండ్షిప్ ఎలా కన్విన్స్ చేయాలని చెప్పేసి అడుగు. లడ్డు అన్న, లడ్డు బాయ్ 4.5 బ్లాక్ బస్టర్. స్లైట్ డిఫరెన్స్ ఉంది, డిఫరెంట్ సిచువేషన్స్. ఎవరి యాక్టింగ్ బాగుంది? అందరిది బాగుంది. మూవీలో కావాల్సిన పెళ్లి సీన్ వల్లే స్టోరీ మొత్తం కంటిన్యూ అవుతుంది. పెళ్ళి అవ్వదు, టైం పడుతుంది. మ్యాట్ క్యూబ్ లో పెళ్ళి అవుతుంది, మ్యాట్ క్యూబ్ లో అవుతుంది. మూవీలో హైలైట్ కావాల్సిన ఒకటే, వాడు పెళ్ళికి వెళ్తారు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత వీళ్ళు 4 ఫ్రెండ్స్ స్టోరీ అనిపిస్తారు. అందుకు క్యారెక్టర్ సూపర్. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. జోక్స్ ఉన్నాయి బాగా. అంటే క్లీన్ కామెడీ ఉందండి, ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూసేటట్టు. అందరూ చూడచ్చు, ఆల్ ఏజ్ వాళ్ళే అందరూ చూడొచ్చు. వాట్ అబౌట్ ద, అంటే ఎవరి రోల్ బాగా హైలైట్ అయింది సినిమా? లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది. 3 ఫ్రెండ్స్ మ్యాడ్ బాగున్నారు, అశోక్ అయినా అందరూ. సో మ్యాడ్ క్యూబ్ కూడా ఉందంటున్నారు కదా, దాని ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయనుకుంటున్నారు? చూడాలి. మైండ్ రిలీఫ్ అనిపించిందండి. సో అంటే ఎన్నో టెన్షన్స్తో రోజు గడిబిడి జీవితం బతుకుతున్న ఈ రోజులలో చాలా రిలీఫ్గా, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా మంచి ఫ్యామిలీతో అందరు కలిసి చూడాల్సిన సినిమా. మేము కూడా మంచి ఫ్యామిలీతో వచ్చాము. సో బాగుంది, అందరికి రికమెండ్ చేసే సినిమా. సో రండి, వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేయండి. బట్ ఫస్ట్ సీక్వెల్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటున్నారు. లేదండి రాంగ్ స్టేట్మెంట్. మ్యాడ్ 1 కంటే మ్యాడ్ 2 బాగుందండి. 2.5 hours మీరు పెట్టే 200 రూపీస్ మూవీకి చాలా వర్త్ఫుల్ మూవీ అండి. క్లీన్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండి. సో ఆల్ టుగెదర్ వచ్చి బాగా ఎంజాయ్ చేయండి. సో మైండ్ రిలీఫ్ సినిమా అండి. ఎక్కువగానే ఉంది, ఎక్స్పెక్టేషన్స్ టూ హై. ఫస్ట్ హాఫ్ నుంచి ఎండ్ వరకు కామెడీ చాలా బాగుంది. అండ్ ఎవ్రీ వన్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. బాగున్నాయి. ఫనీ, వెరీ ఫనీ.
ఎక్సలెంట్ అండి, చాలా హైపర్ ఇచ్చారు అరౌండ్ ఒక 5 minutes. లడ్డు క్యారెక్టర్ కొంచెం హిలారియస్గా అనిపిస్తుంది మనకి, బట్ యూనో లైక్ అందరికీ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఇచ్చేసి అంత బాగా చేస్తారు. ఓకే, సీక్వెల్ ఉండబోతుంది అంటున్నారు. అదే అంటున్నారు, బట్ యా మేబీ అప్పుడే లడ్డు పెళ్ళి అవుతుందో చూడు. అదే సాంగ్స్ ఏమి నచ్చాయి మీకు? సాంగ్స్ అన్ని చాలా క్యాచీగా ఉంది, సో సాంగ్స్ అనేది ప్లస్ పాయింట్ అనమాట సినిమాకి. సునీల్ విలన్ అని చెప్పేసి అంటున్నారు, సో ఆయన క్యారెక్టర్ కామెడీ ఎలా ఉంది? అది సినిమా మీరు చూడాలి, మీరు చూసి అంటే బయట రివ్యూ చెప్పాలి కదా ఎలా ఉంది అన్నది. అదే అలా ఏం లేదు, అంటే మీరు చూడాలి కదా, మీరు చూసి మీ రివ్యూ మీరు ఇవ్వండి. యాక్చువల్గా రెండుకి ఏం సంబంధం లేదు, ఇది ఒక లాజిక్ ఏం పెట్టుకోకుండా కామెడీ సీన్స్ చూసుకుంటే అంత బాగుంటుంది. సో మ్యాట్ 3 దీనికి మించి ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఏదైనా ఫ్రాంచైజ్ లాగా ఏమైనా లింక్ చేస్తే యూనో ఆడియన్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. అందరూ కూడా చూడాల్సిన సినిమా ఇది, ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ వల్ల ప్రాబ్లం వచ్చినా వాళ్ళే మన వెరిఫై చేసుకుంటారు అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ అన్లిమిటెడ్. మనం తీసుకున్నటువంటి 200 రూపాయలకి న్యాయం 100% జరుగుతుంది ఇందులో. హీరో అయితే నితిన్ గారు, రామ్ నితిన్ గారు కాబట్టి, డైరెక్టర్ గారు అయితే బాగా అద్భుతం. ఫస్ట్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బాగా చూపించాడు, చాలా మంది పార్ట్ 2, 3 కూడా ఇంటి ఇచ్చారు. బాయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించుకున్నారు, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, కామెడీ అయితే అన్లిమిటెడ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్లు అయితే ఎవడ కూర్చోలేదు, చాలా అత్యద్భుతంగా అనిపించింది. ఓవరాల్గా సినిమాకి మనం అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ కూడా 3 వరకు వచ్చు. అయితే ఇందులో రామ్ గారికి ఈ టైపు, నితిన్ గారికి ఈ టైప్ సినిమాలు కాకుండా ఒక మాస్, అంటే ఆయన బాడీ స్ట్రక్చింగ్కి వాళ్ళ బావగారు మాస్ హీరో కాబట్టి అదే టైప్ ఆఫ్లో సినిమా పడితే ఇంకా బాగుంటుందని చెప్పి మేము అనుకుంటాము. ఏదేమైనా సినిమా అయితే బాగుంది, అందరూ చూడండి, అందరికి నచ్చే మెచ్చే సినిమా మ్యాట్ స్క్వేర్. చెప్తున్నా మ్యాచ్ చూసినాక మా తమ్ముడు ఎట్లా అయిపోయింది చూడు, ఏం చేస్తున్నాం దగ్గర ఎట్లా అనిపించింది చెప్పి సినిమా. సినిమా చూసిన తర్వాత అసలు మైండ్ బ్లో, నాకైతే పిచ్చెక్కి మెట్లెక్కింది. కూర్చో మొత్తం పడుకున్నాను, మొత్తం మొత్తం తుక్కులనే మొత్తం థియేటర్లో మొత్తం. నాకైతే స్వాతి రెడ్డి పాఠం చూసి మొత్తం పోయినా ఎక్కడో అక్కడ ఎన్ని కోట్లు అంటే చెప్తానా, ఇప్పుడే చెప్తానా. సినిమా రేపటి కల్లా 1000 కోట్లు, రేపటి కల్లా ఇది 1000 కోట్లు కొట్టకపోతే అక్క మేము మీ డబ్బులు నేనేస్తాం మీకు. పుష్ప కాదు, త్రిపుల్ కాదు, బాహుబలి కాదు, అన్ని రికార్డులు బ్రేక్. హాలీవుడ్ లో ఉన్న సినిమా అదేందో అవుతారంట, ఆ సినిమా కూడా బ్రేకే. అన్ని సినిమాలు బ్రేక్, ఇది అంతే. మైండ్ బ్లో అయిపోయింది అసలు, అసలు ఊహించుకోలేము. మా తమ్ముడు మాత్రం మొత్తం మొత్తం పడిపోయి మొత్తం బ్లో అయిపోయింది. భయ్యా ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వి 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 ఎట్లా అయిపోయింది. ఏ చేస్తాను ఇప్పుడే అబద్ధం పోయా, అదంతా కూడా అపోహలు, నమ్మకండి దయచేసి. ఒక్కసారి పోయా మీరు మ్యాడ్ సినిమా చూడండి పోయా. ఒక జాతిరత్నాలు, కితకితలు, కితకితలు, అన్ని కితకితలు, ఇలాంటి మిక్సింగ్ ఎట్లా ఉంటుంది అట్టని మీరు. ఇంకోటి ఆ సినిమాలోనే తీసుకొచ్చి కట్ చేసి అతికిచ్చారు అని మాత్రం నమ్మకండి. అది కాదు ఇది, అంటే అన్ని సినిమాలు చూస్తే ఎలా సాటిస్ఫాక్షన్ అవుతారో ఈ ఒక్క సినిమా చూస్తే అంత సాటిస్ఫాక్షన్ అవుతారు. ఏంది అబద్ధం 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 ఒట్టి అబద్ధం. పార్ట్ 1 బాగుంది, అది హిట్టే, బాగుంది, ఇది బాగుంది, అది హిట్టే, ఇది హిట్టే, కానీ ఇది ఎక్కువ హిట్. పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తాను, అదే పార్ట్ 4 కోసం. నేనైతే పార్ట్ 4 3 కోసం వెయిట్ చేస్తాను, నేనైతే 10 కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఈ సినిమాని ఒక 50 పాటలు తీసినా 100 పాటలు తీసినా కూడా ఆడుతుంది. 50 పాటలు, 4 బామర్తలు ఉన్నారు ఈ సినిమాలో. నా బామర్తలు అతను ఎన్టీఆర్కే బామర్త కాదు, నాకు కూడా బామర్తే. 4 హీరోలు నాకు బామర్తులే. మన బామర్తులు కాదా, మన బామర్తులు కాదా, నీ బామర్తులు, నా బామర్తులు, ఆ 4 హీరోలు నాకు బామర్తులే. ఫ్యామిలీ కామెడీ బాగుందన్న, బాగుంది, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. అన్నా టాటా ఏంటంటే కామెడీ నచ్చిందన్న నాకు, కామెడీ జానర్ అన్న. అన్న లడ్డు అన్న లడ్డు అన్న మీద ఇట్లా ఇరుతా ఉంటుంది స్టోరీ అన్న. నేను ఇచ్చే రేటింగ్ 3 అన్న. ఒకసారి చూడొచ్చు, సినిమా చూడొచ్చు అన్న, చూడండి అన్న, రండి అన్న. మ్యాడ్ అన్న బాగా తీశారన్న. తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు అన్న. ఆర్ఆర్ కావచ్చు అంతా బాగానే ఉంది, చూడొచ్చు అన్న, ఒకసారి వచ్చి చూడండి అన్న. అన్న మంచి సినిమా వచ్చిందన్న, మ్యాడ్ అన్న, కామెడీ జానర్ అన్న, రండి అన్న. బాగుంది, మంచిగా తీశారు సార్, సూపర్ తీశారు, బాగుందన్న. ఇంకేందన్నా మ్యాడ్ ఉందన్నా. A² + B² + 2AB
మ్యాడ్ స్క్వేర్ బాగుందన్న సినిమా బాగుంది అలా అలా సురులనా అలా సురులనా బాగుందనా బాగా చేశారనా అలా ఈ సినిమా నేను ఎందుకు లేనని బాధపడుతున్నానా సురులనా అన్నా మ్యాడ్ 3 కనుక వస్తే మ్యాడ్ 3 నేను ఉంటా అన్నా 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 నేను ఉంటా అన్న సినిమాలో అలా సినిమా బాగుందన్నా బాగుంది సినిమా బాగుందన్నా కామెడీ జనరు ఎంటర్టైన్మెంట్ ఉంది అక్కడ బీచ్కి వెళ్తారు మళ్ళీ వస్తారు అలా ఫస్ట్ పార్ట్ ఎట్టుందన్న మ్యాడ్ చాప్టర్ 2 కూడా అలాగే ఉందన్నమాట సేమ్ కంపేర్ చేస్తుంటే సేమ్ ఉందన్న బాగుంది నా గుండె మీద పట్టు మ్యాడ్ సినిమా హిట్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్